షుగర్ ఉన్న వాళ్ళలో కాళ్ళు చేతులు ఈడ్చుకు రావడం, లేకపోతే కాళ్ళు లాక్క రావడం అనే కంప్లెయింట్స్ చాలా మంది చెప్తుంటారు. మనం రీసెంట్‌గా ఒక వీడియో గూడా చేశాం. అయితే కొంతమంది కామెంట్ ఏం చేశారంటే, "నాకు షుగర్ లేదు. అయినా కూడా నాకు కాళ్ళు చేతులు ఎందుకు ఈడ్చుకొస్తున్నాయి? అసలు రీజన్ ఏంటి?" అని చెప్పారు. అయితే రీసెంట్‌గా ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ కంప్లెయింట్ గూడా సేమ్ అన్నమాట. మజిల్ క్రాంప్స్ కాళ్ళు చేతులు ఈడ్చుకు రావడం ఇలా. మనం పేషెంట్‌కి షుగర్ చెక్ చేపిస్తే షుగర్ నార్మలే ఉంది. కాల్షియం చెక్ చేపిస్తే ఏంటి? కాల్షియం రిపోర్ట్ చూడండి. కాల్షియం తక్కువగా ఉంది. పొటాషియం చూడండి. పొటాషియం గూడా తక్కువగా ఉంది. సో, షుగర్ ఒకటే గాదు. షుగర్‌లో ఏందంటే డయాబెటిక్ న్యూరోపతి వల్లనో, ఇలా కాళ్ళు, చేతులు ఈడ్చుక రావడం, లేకపోతే డీహైడ్రేషన్ వల్లనో, షుగర్ పెరిగినప్పుడు ఇలా సింప్టమ్స్ ఉంటాయి. అవే కాకుండా ఇలా కాల్షియం తక్కువైనా, లేకపోతే పొటాషియం తక్కువైనా, ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో గూడా ఈ మజిల్ క్రాంప్స్ అనేది ఉంటాయి. సో, అందుకోసమే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, చెక్ చేసి ఇప్పుడు దాన్ని బట్టి ఎగ్జాంపుల్ మీరు కాల్షియం తీసుకున్నారనుకోండి, ఈ ప్రాబ్లమ్ అనేది తక్కువైతుంది. ఈ పొటాషియం కంటైనింగ్ ఈ సిరప్ ఇవి తీసుకున్నా గూడా మీకు ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. సో, అందుకోసమే మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. అర్థమైంది గదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.